ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుకోవడానికి ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి అనేకమైన నామములు ఉన్నాయి. ఆయనకి ఏ పేర్లు ఉన్నాయంటే మనుష్య కుమారుడు, దైవ కుమారుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు అని కూడా ఆయనకు పేరుంది. బైబిల్లో వ్రాయబడిన చాలా నామములు యేసు ప్రభుకి ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు ఈ వాక్యము చదువుకోవడానికి ముందుగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము ఘనత నొందిన గాడిద. ఘనత పొందిన గాడిద. గాడిదకు ఘనత కలుగుతుంది. ఎవరినైనా ఈ లోకంలో మనుషులని గాడిదతో ఎప్పుడైనా పోలుస్తామా? మనం మనుషులని గాడిదతో ఎప్పుడైనా పోలుస్తామా? ఎప్పుడు పోలుస్తాము? చెప్పు. పని చేయకపోతే ఏమంటారు? గాడిదలాక్కున్నావు కదరా, పని చేయవు అంటారు. గాడిద కాదు, కానీ గాడిద పాపం ఎప్పుడు పని చేస్తుంది, కానీ ఊరికే గాడిదతో పోలుస్తాం. గాడిదలాగున్నావు కానీ పని చేయవు అని. గాడిద ఎప్పుడు బరువులు మోస్తుంది. అది దాని పనే బరువులు మోయడము గాడిద పని. కానీ పని చేయని వాడిని దేనితో పోలుస్తారు? గాడిదలా ఉన్నావు కదరా, పని చేయవు అంటారు. అది నిజంగా పోల్చేది కాదు. కానీ ఈరోజు మనము బైబిల్లో ఘనత నొందిన గాడిద గురించి నేర్చుకుంటున్నాం. ఘనత పొందిన గాడిద. దేవుని మాటను చూస్తే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి మాట, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయనకు ఏమని పేరుంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని. నిజంగా యేసు ప్రభు రాజేనా? మీకు ఎవరికైనా అనుమానం ఉందా? యేసు ప్రభు రాజేనా, రాజు కాదా? రాజు అయితే రాజ్యం ఏడుంది? రాజు అయితే రాజ్యం ఏడుంది? రాజ్యం అంటే ఎవరు? ప్రజలు కలిస్తే రాజ్యం అవుతుంది. మరి యేసు ప్రభుకి రాజ్యం ఉందా? ఉంటే మళ్ళీ నీ రాజ్యం మాకు వచ్చుగా. కానీ ఇప్పుడు వరకు కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? చాలా మంది పరలోక ప్రార్థన చేస్తుంటారు, నీ రాజ్యం మాకు వచ్చుగా. కానీ ఆల్రెడీగా రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం ఏది? సంఘమే రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. కానీ తెలియని వాళ్ళు మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తారంటే, నీ రాజ్యం మాకి వచ్చుగాక అంటారు. రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యముకు రాజు ఎవరు? యేసు ప్రభు. ఆ రాజ్యం ఏమి? సంఘమే దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. బాబు ఎవరో స్టాండ్ కదిలిస్తున్నారు చూడమ్మా. ఆ సంఘానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. పిలాతు కూడా యేసు ప్రభుని అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనమును చదువుకుందాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. ఎవరు అడుగుతున్నారు? ఒక రాజు మరొక రాజుని అడుగుతున్నాడు. పిలాతు రాజుగా ఉన్నాడు. అంటే ఇహలోక సంబంధమైనటువంటి రాజు. ఇహలోక సంబంధమైనటువంటి రాజు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నీవు కూడా రాజువా అంటే ఆయన ఏమంటున్నాడు? నీవు అన్నట్టు నేను. అంటే అర్థమేమి? నేను రాజునే అని అర్థం. మరి రాజు అన్నప్పుడు రాజులు మామూలుగా దేని మీద వస్తారు? రాజులు ఎక్కి ప్రయాణం చేసేటువంటి వాహనం ఏది రాజులకు?
గుర్రము, ఇంకా గుర్రము, ఇంకా వస్తే ఏనుగు మీద రావాలా, లేదంటే గుర్రం మీద రావాలా? అవునా కదా? రాజు అంటే దేని మీద వస్తాడు? గుర్రం మీదన్నా రావాలా, ఏనుగు మీదన్నా రావాలా? కానీ ఈ రాజు ఒక వాహనాన్ని ఎంచుకున్నాడు. ఈ రాజు ఈయనకు కూడా ఒక వాహనం ఉంది. అది ఏమి అని మనం చూడడానికి ముందుగా లేఖన భాగములో నుంచి చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట. ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టు. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు. అడిగినది ఎవరు? నువ్వు రాజువా అని. పిలాతు రాజు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అంటే అర్థమేమి? నేను కూడా రాజునే అని అర్థం. అయితే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ముందుగానే వ్రాయబడినటువంటి లేఖన భాగములను చదువుకుందాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా, మీ అందరూ ఎట్లా ఉండాలంట? బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, మనందరినీ ఏలబోతున్నటువంటి రాజు, మనందరి కోసం రాబోతున్నటువంటి రాజు ఎవరంట? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈయన దేని ఎక్కి వస్తున్నాడంట? గాడిదను ఎక్కి వస్తాడు. ఈ నీతిపరుడైన రాజు వస్తాడు. ఆ రాజు యొక్క వాహనమేమి? గాడిద. మామూలుగా ఇహలోక సంబంధమైన రాజులు గుర్రం మీద వస్తారు, లేదా ఏనుగు మీద ప్రయాణం చేస్తారు. కానీ ఈ రాజు, రాబోతున్నటువంటి రాజు గురించి వ్రాయబడినటువంటి మాట, ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వస్తాడు. మీ అందరి దగ్గరికి రాబోతున్నాడు ఒక రాజు. ఆ రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆ రాజు గాడిదనెక్కి రాబోతున్నాడు అని రాయబడి ఉంది. మరి ఎందుకు రాజు గాడిదనెక్కి రావాలి? ఈ లోకంలో ఉండే రాజులందరూ గుర్రం మీద వస్తున్నారు, ఏనుగుల మీద ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈ రాజు అంటే జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి రాజు గురించి మాట్లాడుతూ ఈ రాజు ఎందుకు గాడిదనెక్కి రావాలి అని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము గురించి మనం చదువుకున్నట్లయితే ఈ రాజు గురించి చక్కగా వ్రాయబడింది. ఈ రాజు ఎందుకు గాడిదనెక్కి రావాలి అంటే, మరియు ఆకారమందు ఆయన ఎక్కడ కనబడుతున్నాడంట? మనుష్యునిగా కనబడుతున్నాడు. బాగా ఈ మాటలు గమనించాలా. ఆకారమందు ఎక్కడ కనబడుతున్నాడు? మనుష్యుడుగా కనబడుతున్నాడు. కానీ ఆయనలో ఏమున్నాయి? అన్ని కూడా దైవ లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడిగా పైకి కనబడుతున్నాడు, కానీ దేవుని యొక్క స్వభావ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. మరియు ఈయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిస్తున్నాడు. విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకునేను. తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. తను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చూడండి బాగా వినాలా, ప్రతి వాని మోకాలు ఎక్కడెక్కడ? పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో ఏదైనా కానీ, ఏ నామము కానీ కూడా ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున ఏం కావాలా? వంగి. యేసు ప్రభు ఎదుట ప్రతి వాని మోకాలు మోకరించబడాలి. ఆయన పరలోకమందున్న వాడై ఉండి కూడా పరలోకమందున్న దేవతల చేత, అల్పులమైన మానవుల చేత
ఈ భూలోకము నుండి ప్రజలందరూ చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని వేల కొలది దూతల చేతను మనుషుల చేతను పొగడబడుచున్న దేవుడు అల్పునిగా మానవుడిగా ఆకారమందు తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి ఏం చేయాలా? వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించను. ఎట్లా హెచ్చించినాడు? దేవుడు అధికముగా హెచ్చించినా కూడా ఆయన తను తాను ఏం చేసినాడు? తగ్గించుకొని ఉన్నాడు. గాడిద మీద రాబోతున్నాడు ఆయన. ఆయన మనందరి కోసము ఈ భూలోకములో తగ్గించుకున్న వాడుగా ఉన్నాడు. మనుష్యుని యొక్క పోలికగా ఉండి ఆకారం ముందు అతనిలో మొత్తం ఏముందంట? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఏలైనగా చూడండి, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంటే దైవ లక్షణాలు అన్ని కూడా సంపూర్ణంగా ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభులో ఉన్నాయి. ఆయన ఆకారమందు మనిషినిగా కనబడుతున్నాడు, కానీ దైవ సంపూర్ణత క్రీస్తులో ఏం చేయబడింది? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నవి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మీరు కూడా మనం కూడా ఆయన యందు ఏమైనాము? సంపూర్ణులుగా ఉన్నాము. ఆయన గురించి వ్రాయబడిన లేఖన భాగము జకర్యా గ్రంథంలో చదివితే ఆయన రాజుగా వస్తున్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, రక్షణ గలవాడుగా ఉన్నాడు, దీనుడై వస్తున్నాడు. నీ రాజు దేని మీద? గాడిద మీద వస్తున్నాడు. బైబిల్లో 3 గాడిదలను మనం చూస్తున్నాం. ఎన్ని గాడిదలు? 3 గాడిదలు. 3 రకాలైనటువంటి గాడిదలు. ఏ గాడిద మీద దేవుడు వచ్చినాడు అనేది మనం ఈరోజు చూసుకుందాం. మొదటి గాడిద, ఆ గాడిద పేరు ఏం పేరు? అడవి గాడిద. ఏ గాడిద? అడవి గాడిద. అడవి గాడిద ఎక్కడ ఉండేది? ఇది అడవిలో నివసించే గాడిద. చూడండి, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం నుంచి. యోబు చక్కగా గాడిద గురించి చెప్తున్నాడు. ఎందుకు యోబు చెప్తున్నాడు అంటే, యోబుకి బాగా గాడిదల గురించి తెలుసు. ఎందుకంటే యోబుకి ఎన్ని గాడిదలు ఉన్నాయి? యోబు గ్రంథము 1వ అధ్యాయం చదువుకుంటే 3వ వచనములో 500 గాడిదలు ఉన్నాయంట. ఎన్ని గాడిదలు? 500. ఏ గాడిదలు అవి? మగ గాడిదలు కాదు. ఏ గాడిదలు ఇవి? ఆడు గాడిదలు. ఎన్ని ఉన్నాయి? 500 గాడిదలు యోబు దగ్గర ఉన్నాయి. అందుకే యోబు గురించి, యోబు గాడిదల గురించి బాగా తెలుసు కాబట్టి అడవి గాడిద గురించి చెప్తున్నాడు అనమాట. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చు వాడేవాడు? అడవి గాడిద కట్లను విప్పగలిగిన వాడేవాడు? అడవి గాడిదకు ఇల్లు యాది? అరణ్యములో అది ఉంటది. ఉప్పు పొదను దానికి నివాసముగా నియమించి తిని పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును. తోలు వాని కేకలు అది అంటే నడిపించే వాని కేకలు ఈ అడవి గాడిద వినదు. అంటే ఇష్టానుసారంగా నడిచేది ఏది? అడవి గాడిద. దీని నివాసం ఏమి? అరణ్యము దాని ఇల్లు. అరణ్యములో నివాసం చేసేది ఈ గాడిద. ఏ గాడిద? అడవి గాడిద. ఎవరు చెప్తున్నారు ఈ అడవి గాడిద గురించి? యోబు గ్రంథములో రాసినాడు. యోబుకి ఎన్ని గాడిదలు ఉండేవి? ఏ గాడిదలు? 6 గాడిదలు. 500 గాడిదలు ఉన్నాయి. ఈ గాడిదలన్నిటిలో కూడా మొదటి గాడిద ఏ గాడిద? ఇది అడవి గాడిద. ఇది ఎక్కడుంది? అరణ్యములో ఉంది. దాని ఇల్లు యాది? నేను అరణ్యమును దాని ఇల్లుగా చేదును, ఉప్పు పర్రను దానికి
నివాసముగా, అంటే ఉప్పు పర్రలు ఉంటాయి కదా, దాంట్లో పోయి అది నివాసం చేసుకుంది. తర్వాత పట్టణపు కోలాహలం అంటే దానికి నచ్చదు, అంటే గజిబిజి అల్లరి ఇవన్నీ కూడా ఈ గాడిదకి నచ్చదు. అరణ్యంలో ఉండి నివాసం చేస్తుంది ఈ గాడిద. తోలువాని కేకలు అది వినదు, అంటే నడిపించే వాని మాట ఈ గాడిద వినదు, అంటే ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి గాడిద. తర్వాత ఈ గాడిద గురించి ఇంకో చోట రాయబడింది, అడవి గాడిద గురించి. చూడండి, దానియేలు 5వ అధ్యాయము 21వ వచనం. దానియేలు నెబుకద్నెజరు అహంకారమైన మనసుతో నడిచినాడు. దానియేలు 5వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నట్లయితే, నెబుకద్నెజరు రాజు తనకు తానే విర్రవీగి దేవుని కంటే గొప్పగా తాను ఎంచుకున్నాడు. అందుకే అతనికి ఏ పరిస్థితి వచ్చింది? 5వ అధ్యాయం 21వ వచనం. మానవుల యుద్ధ నుండి తరుమబడి ఏ మనసు కలిగిన వాడైనాడు? మనుషుల మనసు కాకుండా ఏ మనసులోకి వచ్చినాడు? పశువుల వంటి మనసు గలవాడై మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు అతని యా గాడిదల మధ్యలోకి పోయినాడు? అడవి గాడిద మధ్యలోకి పోయినాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. యా గాడిదలోకి పోయినాడు? మనం కూడా విర్రవీగితే దేవుడు మనల్ని మనుషుల దగ్గర నుంచి పంపేసి ఎక్కడ పంపిస్తాడు? అడవి దగ్గరికి పంపిస్తాడు. మనం కూడా గాడిదల మధ్యలో పోయి నివాసం చేయాల్సి వస్తుంది. మొదటి గాడిద ఏమిది? అడవి గాడిద. రెండవ గాడిద ఏ గాడిద? చూడండి, 2వ సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు. అబ్షాలోము ఏ గాడిద మీద ఎక్కినాడు? బాగా వినాలా, ఏ గాడిద ఇది? కంచర గాడిద. మొదటి గాడిద ఏ గాడిద? అడవి గాడిద. రెండవ గాడిద కంచర గాడిద. అంటే మీకు తెలుసా? జీబ్రా అంటే ఏం గాడిద అని చదువుకున్నాం మనం? కంచర గాడిద అని. ఇది ఒక గాడిద, ఒక గుర్రము, ఈ రెండిటి సమ్మేళనం ద్వారా కలిగిన గాడిదనే ఏ గాడిద? ఇది కంచర గాడిద. ఒక గాడిద, ఇంకొక గుర్రము, రెండు కలయిక ద్వారా కలిగిన గాడిద ఏ గాడిద? ఇది కంచర గాడిద. అబ్షాలోము ఏ గాడిద మీద పోతున్నాడు? కంచర గాడిద మీద ప్రయాణమైపోచున్నప్పుడు ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద గొప్ప మస్తకి వృక్షము క్రింద పడిపోయినప్పుడు అతని తల వెంట్రుకలు ఎక్కడ చుట్టుకున్నాయి? ఆ చెట్టు కొమ్మలకి చుట్టుకున్నాయి. ఏ గాడిద మీద పోయినాడు అబ్షాలోము? కంచర గాడిద. ఇంకొక మాట దేవుడు రాసినాడు, కీర్తనలు 32వ అధ్యాయము 9వ వచనం. ఈ గాడిదలకు ఏం లేదంట? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను. కంచర గాడిదలకు ఏమున్నదంట? బుద్ధి జ్ఞానం ఉండదు. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను, కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. ఏ గాడిద వల్ల ఉండకూడదు మనము? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను, కంచర గాడిద వలనైనను మనము ఉండకూడదు. అది మీ యొద్దకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. అవి బుద్ధి జ్ఞానము లేనివి. ఏవి? గుర్రము, కంచెర గాడిద. మొదటి గాడిద అడవి గాడిద, రెండవది కంచెర గాడిద, మూడవది ఊరు గాడిద. యా గాడిద? ఊరు గాడిద అంటే ఊరికి ఇచ్చిన గాడిద అని కాదు, ఊర్లో తిరిగే గాడిద. యా గాడిద ఇది? మొదటిది ఎక్కడ తిరుగుతుంది?
అడవిలో. రెండవది కంచెల గాడిద. మూడవది ఊరు గాడిద. ఇది మనం అందరం చూసిన గాడిద. ఈ గాడిద మంచి గాడిద. ఇది ఎడ తిరిగే గాడిద? ఊర్లో తిరుగుతుంది కాబట్టి వాడు కొట్టి ఈడు కొట్టి సాకులోడు కొట్టి అది కొంచెం బుద్ధి జ్ఞానం కలిగి ఉంటుంది ఈ గాడిద. ఈ ఊరు గాడిద ఏం చేసేదంటే మంచి మేలు చేసే గాడిద. ఈ గాడిద గురించి ఎక్కడ రాయబడింది? ఇప్పుడు ఈ గాడిద ఏమి, దేవుడు ఏ గాడిదను కోరుకున్నాడంటే ఊరు గాడిదని కోరుకున్నాడు. ఏ గాడిద అంటే ఊర్లో ఉండే గాడిదని. దేవుడు కంచెల గాడిదను కోరుకోలేదు. రెండవది అడవి గాడిదను కోరుకోలేదు. ఏ గాడిదను కోరుకున్నాడు? ఊర్లో ఉండే గాడిదని దేవుడు కోరుకున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు వారు యెరూషలేమునకు సమీపించి ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల. ఎక్కడ కట్టబడింది? ఎక్కడ కట్టబడింది? గ్రామము దగ్గరకు పోండి. ఆ గ్రామము దగ్గర పోయినప్పుడు కట్టేసిన గాడిద. కట్టేసిన గాడిద అంటే దానికి ఒక యజమాని ఉంటాడు. కట్టేసినాడంటే దానికి ఎవరు ఉంటారు? యజమాని. యజమాని కింద ఉండే గాడిద ఇది. ఎవరి కింద? బాగా వినాలి. ఎవరి కింద ఉంది గాడిద? యజమానుని కింద ఉండే గాడిద. కట్టివేయబడిన గాడిద ఊరు గాడిద. ఒక గాడిదకే ఎన్ని పేర్లు ఉన్నాయి? ఏమేమి గాడిద? యజమానుని కింద ఉండే గాడిద, ఊరు గాడిద, కట్టివేయబడిన గాడిద. మీరు ఊరు ఎదురుగా ఉన్న ఊరిలోనికి వెళ్ళండి, ఒక కట్టబడిన గాడిద మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూడా కూర్చుండి ఉండలేదు. దానిని తిప్పి కాదమ్మా, విప్పి. దానిని ఏం చేయమన్నాడు? విప్పి. ఆ కట్టబడిన గాడిదని ఏం చేయమంటాడు? ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకి. మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పి దాన్ని తీసుకొని రండి. ఎవరి దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ కట్టబడిన గాడిద కట్లు విప్పేసి నా దగ్గరికి తీసుకురండి. అంటే ఆ యజమానుని దగ్గర నుండి నా దగ్గరికి తీసుకురండి. ఏ గాడిదని? కట్టబడిన గాడిద, యజమానుని కింద ఉండే గాడిద, ఊరు గాడిద, గ్రామ గాడిద. ఇది యా గాడిద? విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. ఎవడైనను కట్టబడి ఉంది అది. అంటే ఒక యజమానుని కింద ఉండే గాడిద అది. అయినా కూడా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని అడిగితే ఇది ఎవరికి కావాలా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఈ గాడిద ఎవరికి అవసరమైంది? ప్రభువునకు కావాలా. నీవు కూడా కట్టబడి ఉంటే ఇప్పుకొని రా. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు నిన్ను కోరుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఇంటికి రండి. మీరు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా కూడా ఆ కట్లన్నీ కూడా దేవుడు ఇప్పేస్తాడు. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఆ కట్టబడిన గాడిదను మీరు ఇప్పండి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆ గాడిద ఎవరి కోసం కావాలా? ప్రభువునకు కావాలని మీరు చెప్పుడి. తక్షణమే దానిని అతడు ఇక్కడికి తోలునని చెప్పి ఏమంటాడు? మీరు ప్రభువుకని చెప్పండి, అంతే. ఆ గాడిదని ఇప్పి మీ దగ్గరకు పంపిస్తాడు. ఏ మాట కూడా అడగాడు. ఎందుకంటే ఆ గాడిద యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమవుతుంది? మంచిగా అవుతుంది. ఆ గాడిద యేసు ప్రభు దగ్గరికి వస్తే దానికి ఘనత వస్తుంది. కాబట్టి ఆ గాడిద నాకు కావాలని చెప్పండి. మనం కూడా దేవుని దగ్గరికి వస్తే మనం ఏ గాడిద అయినా కూడా ఆశీర్వదించబడతాం. మనము అడవి గాడిదలమైన, కంచెల గాడిదలమైన, ఊరి గాడిదలమైన యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం ఏమైతామో? ఘనత పొందుతాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏమి? ఘనత పొందిన గాడిద. మొదట ఎక్కడుంది ఈ గాడిద? చెప్పాలి, ఎక్కడుంది?
గ్రామంలో ఉంది, కట్టివేయబడింది, ఊర్లో ఉంది, యజమాని కింద ఉంది. ఈ గాడిదని విప్పి యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చినారు. అప్పుడు ఏమైంది చూడండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. యేసు ప్రభు చెప్పినట్టే వాళ్ళ ఊరు లేకపోతేనే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల వాళ్ళకి కనబడింది. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు యేసు ప్రభు చెప్పినట్టునే అడుగుతున్నారు, మీరేం అట్లా చేస్తున్నారు? ఆ గాడిదని ఎందుకు ఇప్పుతున్నారు, ఎందుకు ఇప్పుచున్నారు అని అడిగినారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు, యేసు ప్రభుకి ఇది కావాలి, యేసు ప్రభువే మమ్మల్ని పంపించినాడు, ఆ గాడిదని విప్పి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు అని యేసు ప్రభు చెప్పినట్టుగానే ఎవరైతే ఈ గాడిదను ఎందుకు ఇప్పుచున్నారని అడిగినారో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను ఎక్కడ తీసుకొచ్చినారు? నిన్ను నన్ను కూడా ఎక్కడికి తీసుకురావాలా? యేసు ప్రభు దగ్గరికి రావాలి. మనం ఒకవేళ కంచెల గాడిద వలె ఉన్నా, అడవి గాడిదల వలె ఉన్నా, నీవు ఊరు గాడిదవైనా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నీకు ఘనత రాదు. గాడిదకి ఎప్పుడైనా అలంకరణ చేసినారా మీరు? ఎప్పుడైనా గాడిదకి ఎవరు ఘనత ఇయ్యరు, కానీ ఈ గాడిదకి ఘనత వచ్చింది. ఎందుకు? యేసు ప్రభు పిలిచినందుకు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు ఈ గాడిద ఘనత పొందుతుంది. చూడండి ఎంత ఘనతలో. తమ బట్టలు ఎవరి మీద వేసినారు? గాడిద మీద వేయగా ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్న గాడిద ఇది. ఊరి గాడిదను యేసు ప్రభు ఎంచుకున్నాడు. ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నాడు. కొన్ని మీరు ఎప్పుడన్నా, నేను ఎప్పుడన్నా గాడిద మీద కూర్చున్నామా? పొరపాటున కూర్చోబెడితే కూడా ఏమంటారు? గాడిద మీద కూర్చుంటే మెచ్చుకుంటారు కదా. గుర్రం మీద కూర్చోబెట్టి ఇంకా సర్కస్కి తీసుకుపోతారు, కానీ గాడిద మీద కూర్చుంటే తీసుకుపోతారు ఎవరైనా. గాడిద అంటే ఎవరికి ఇష్టం లే, కానీ ఎవరు ఇష్టపడినటువంటి గాడిదని ఎవరు కోరుకున్నారు? యేసు ప్రభు కోరుకున్నాడు. అందరూ వెలివేసిన గాడిదను యేసు ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఆ గాడిద మీద ఏమేసినారు? వారి బట్టలు వేయగా యేసు ప్రభు ఆ గాడిద ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ దారి పొడుగున బట్టలను పరిచి. ఇప్పుడు ఘనత గాడిదగా యేసు ప్రభుగా? యేసు ప్రభు కూర్చుండడం ద్వారా గాడిదకి ఏమైంది? ఉత్త గాడిద నడుచుకుంటూ వస్తుంటే అందరు బట్టలు వేస్తుంటాయా? కింద గాడిద ఒక్కటే వస్తుంది అనుకో, బట్టలేసి దాని మీద రా రా అంటారా ఎవరైనా గాడిదని? గాడిదకి ఎందుకు ఘనత వచ్చింది చెప్పాలి అందరు. గాడిదకి ఘనత ఎందుకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు, యేసు ప్రభు దాని మీద కూర్చున్నందుకు ఆ గాడిదకి ఏమొచ్చింది? మరి నీవు నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలా, ఆయన మన మీద ఎక్కి కూర్చోవాలా. అప్పుడు గాడిదలైన మనకేమొస్తుంది? ఘనత. మనం ఎవరం గాడిదలం కాదు, కానీ పిలిచేటప్పుడు అంటాం కదా గాడిదలక్కున్నావు అని. మనుషులని గాడిదతో పోలుస్తాం. నువ్వు సింహంలక్కున్నావు అంటే ఆ ముఖంలో సంతోషం చూడాలా ఆ మనిషికి, ఎవరికైనా కానీ. గాడిదలకు అన్నప్పుడు ముఖం చూడు ఎట్లుంటుందో వానికి. నేనేం గాడిదనా అంటారు. గాడిద అంటే ఎవరికి ఇష్టం రాదు. సింహం నువ్వు టైగర్ అన్నావు అనుకో ఏమవుతాడు? ఇంకా కాలర్ పైకి ఎగిరేసుకుంటాడు, 2-3 గుండెలు ఇప్పిస్తాడు. ఇంకా నువ్వే సింహానివి, నువ్వే టైగర్వి, నువ్వే రాజువి అంటే నేను ఎంత గొప్పనో. నువ్వే గాడిదవి ఈ ఊరికల్లా అంటే, ఈ ఊరికంతటికి నువ్వు ఒక్కడివే గాడిదవి అంటే ఊరికంతా గాడిదనా నిన్ను అంటారు. ఇప్పుడు ఈ ఎన్నో గాడిదలు ఉన్నాయి, కానీ ఈ గాడిదకు ఎందుకు ఘనత వచ్చింది? మళ్ళొకసారి చెప్పాలి అందరం. ఈ గాడిదకు ఎందుకు ఘనత వచ్చింది? మొట్టమొదటి నుంచి చెప్పాలా. అది కట్టబడి ఉంది. కట్టబడినేది మొదట ఏమైంది? విప్పబడింది. విప్పబడినేది ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది.
వచ్చిన తర్వాత వారి బట్టలు దాని మీద వేసినారు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గాడిద మీద, అందుకు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత. ఈ రోజు కూడా నీకు ఘనత ఉంది అంటే, ఈ రోజు కూడా మనము గాడిదలుగా ఉండే ఈ గాడిదలకు ఘనత వచ్చిందంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు మాట మనలో ఉంది కాబట్టి మనకి ఘనత. యేసు ప్రభు వాక్యము నీలో నాలో ఉంది కాబట్టి మనకు ఘనత. అందుకే మనల్ని పొగుడుతున్నాడు ఆయన, బలా నమ్మకమైన. ఇంత రాజులకు రాజు అయినా, ప్రభువులకు ప్రభు అయినా, వేల కొలది దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడపడుచు ఉన్న ఆయన తగ్గించుకొని దేని మీద వస్తున్నాడు? గాడిదని ఎక్కి వస్తున్నాడని రాయబడింది జకర్యా గ్రంథములో. రాయబడిన లేఖనముల ప్రకారంగా లేఖనాలు నెరవేర్చబడుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు దేని మీద వస్తున్నాడు? గాడిదని ఎక్కి వస్తున్నాడు. ఎవరి కోసము? మనందరి కోసం వస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మన కోసమై వస్తున్నాడు. మన కోసమై వచ్చి ఉన్నాడు ఈ లోకానికి. నీ కోసము నా కోసం ఏమైనాడు? సిలువలో రక్తము కార్చినాడు, సిలువలో బలియాగమైనాడు ఆయన. అందుకే ఆయన తగ్గించుకొని వచ్చి ఉన్నాడు, ప్రాణాలు అర్పించున్నాడు. యేసు ప్రభు దేని ద్వారా రాజ్యం స్థాపించినాడు? రక్తాన్ని చిందించా? యేసు ప్రభు రక్తము చిందించి రక్తం అంతా సెలయేలు అయ్యేటట్టుగా అందరిని చంపి రాజ్యం ఏర్పాటు చేసినాడు కదా. ఎట్లా చేసినాడు? రక్తం ఇచ్చి రక్తము కార్చి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, సంఘాన్ని సంపాదించినాడు. ఫ్రాన్స్ నియంత అనేటువంటి ఆయన నెపోలియన్ బోనపార్టీ అని ఆయన ఏమన్నాడంటే తెలుసా? నెపోలియన్ బోనపార్టీ అని ఆయన, మేము రాజ్యాలు స్థాపించున్నాము, ఎంతో మంది ప్రాణాలు తీసి రక్తాన్ని మొత్తం ఏరులై పారేటట్టుగా చేసి ప్రజలను ఎంతో మందిని చంపి ఏం చేసినాము? రాజ్యాలు స్థాపించినాం. కానీ యేసు ప్రభువు ఎటువంటి రక్తము కూడా చిందించలేదు, కానీ రక్తము కార్చి శిలువలో ప్రాణం అర్పించి రాజ్యాన్ని స్థాపించినాడు. ఆయన రాజ్యము ఎన్నడూ కూడా కూలిపోదు. ఆయన రాజ్యము నిరంతరము నిలబడుతుంది. ఆ రాజ్యమే ఏమైంది? సంఘము ఆయన రాజ్యమైంది. నీవు నేను ఆయన స్థాపించినటువంటి సంఘమై ఉన్నాము. నీ కోసము నా కోసం ఆయన ఏం కార్చినాడు? రక్తము కార్చి ఉన్నాడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. చూడండి, వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచిరి. నిజంగా గాడిదగాన జ్ఞానం ఉండి గాడిదగాన మాట్లాడుతుంటే దానికి ఎంత సంబరం ఉంటుందో. ఈ రోజు నాకు ఎంత ఘనత వచ్చింది. ఎందుకు? నా మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఘనతని ఎంతో సంతోషపడేది ఆ గాడిద. ఆ గాడిదకు ఎంతో సంతోషం వచ్చేది. ఈరోజు నీవు నేను కూడా మనం ఎవరి చెంత ఉన్నాం? యేసు ప్రభు చెంత ఉన్నాం. ఆయన మన చెంత ఉన్నాడు, మనం ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి మనకు కూడా ఏముంది? ఘనత. చూడండి, ఆ బట్టలన్నీ కూడా పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుడు ఏ గాడిదను కోరుకున్నాడు? ఊరు గాడిద. ఊర్లో ఉండే గాడిదను దేవుడు కోరుకున్నాడు. 2 పేతురు 2వ అధ్యాయము 16వ వచనం. ఊర్లో ఉండే గాడిద ఎంత మంచిది చూడండి. ఊర్లో ఉండే గాడిద ఏం చేసింది? బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. ఏ గాడిద ఇది? ఊర్లో ఉండే గాడిద. చదవమ్మా. ఆ బిలాము
దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లా గద్దించబడినాడు? ఎట్లనగా నోరు లేని గార్ధబము. నోరు లేని గాడిద ఎట్లా మాట్లాడింది? దేవుడు గాడిదకి ఏమి ఇచ్చినాడు? నోరు ఇచ్చినాడు. ఆ నోరు ఇచ్చినప్పుడు ఆ గాడిద మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఏ గాడిద ఇది? ఊరు గాడిద. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. దేవుడు ఆ గాడిదకి ఏమి ఇచ్చినాడు? నోరు ఇచ్చినాడు. రెండవది యెషయా 1:3 ఈ గాడిద యజమానుని తెలుసుకుంటుందంట. ఎద్దు తన కామాన్నును ఎరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి అంటే నా ప్రజలకు తెలివి లేదు. గాడిదైనా సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకుంటుంది, కానీ ఇశ్రాయేలీల ప్రజలకు తెలివి లేదు అని బాధపడుతున్నాడు. గాడిదలన్నీ ఎక్కడ పోతాయి? గాడిదలు అంటే సాకల వాళ్ళు గాడిదలు కూడా ఎత్తుకుంటూ పోతుంటారు. గాడిదలు కూడా సాకలలో ఎత్తుకుంటూ పోతుంటది. ఏడైనా నిలబడితే వాళ్ళ దగ్గర పోయి నిలబడుతుంది గాడిద. ఆ గాడిదలు కూడా ఈయన ఏం చేస్తాడు? పొద్దున్నే అప్పుడు నడుచుకుంటూ ఎత్తుకుతారు. ఇప్పుడు బండ్లు వేసుకొని ఎత్తుకుంటారు మా గాడిద ఏడుందో అని. ఎందుకు? ఆ గాడిద సొంత వాణ్ణి తెలుసుకుంటది. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకుంటది. ఈ గాడిద యజమానిని గుర్తుపడుతుంది, యజమాని గాడిదను గుర్తుపడతాడు. కాబట్టి ఈ గాడిద యజమానుని ఎత్తుకుంటూ పోయే గాడిద ఇది. యజమాని దగ్గర ఉండాలని కోరుకునే గాడిద. చాలా గాడిదలకి ఏముండవు? యజమాని ఉండడు. అంటే యజమాని లేకపోతే ఏమైతుంది? గొర్రెల కాపరి లేకపోతే గొర్రెలు ఏమైతాయి? చెదిరిపోతాయి. గొర్రెలు ఏమైతే ఇష్టానుసారంగా నడుచుకుంటాయి. గాడిదలు కూడా ఎవరుండాలా? యజమాని ఉండాల. ఈ గాడిద ఎవరి దగ్గర ఎదిగింది? యేసు ప్రభు ఎక్కిన గాడిద యజమానుని కింద ఉన్న గాడిద. అది ఎక్కడ కట్టివేయబడింది? యజమానుని ఇంటి దగ్గర కట్టివేయబడింది. అందుకే దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటది. ఆ గాడిదకు ఒక క్రమం అనేది ఉంటది. ఆ గాడిదను దేవుడు కోరుకున్నాడు. గాడిదకు ఘనత కలిగింది. అందుకే ఈ గాడిద, ఊరు గాడిద ఎవరి యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది? బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించినటువంటి గాడిద. గాడిదకి ఈ రోజు ఏం కలిగింది? ఘనత. ఎవరి వలన? యేసు ప్రభు వలన. ఎందుకు వచ్చింది ఘనత? కట్టబడిన గాడిద ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు పిలుపు మేరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. కట్టబడిన వారిని అందరూ కూడా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలిచినప్పుడు మన కట్లు కూడా తెంపుకొని రావాలా. నేను మీకు ఏమిస్తా అన్నాడు? విశ్రాంతిని అనుగ్రహిస్తా. నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి, నా యొద్దకు వస్తే మీకు నెమ్మది, నా యొద్దకు వస్తే మీకు ఘనత కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా యేసు ప్రభు పిలిచినప్పుడు కట్టబడిన గాడిదల వలె ఉంటే విప్పబడి ఎక్కడికి రావాలా? యేసు ప్రభు దగ్గరికి రావాలి. విప్పబడిన నీవు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అప్పుడు నీకు ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. నీకి ఘనత, నాకి ఘనత. ఎవరి దగ్గరికి వస్తే? దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే. అందుకే ఆయన అన్నాడు, నా ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. అనేకులు చాలా మంది ఆదివార దినాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటారు. ఆ విధంగా కాకుండా దేవుని సన్నిధిలో గడిపితే ఏం జరుగుతుంది? నీ సన్నిధానములో సంపూర్ణమైన సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం ఎక్కడ అంటే దేవుని సన్నిధిలోనే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ఆదివార దినమున, పరిశుద్ధ దినమున, దేవుని దినమున, ఆదివార దినమున ఈ వాక్యము ద్వారా నేను తెలియజేసేది ఏమంటే, మనము దేవుని దగ్గరికి వచ్చే గాడిదలుగా ఉండాలి. కట్టబడిన గాడిదలమైన మనము ఏం చేయాలా? విప్పబడి ఎక్కడికి రావాలా?
యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ గాడిదకి ఘనత కలిగినట్టుగా మనందరికీ కూడా ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. కాబట్టి నిత్యము కూడా యేసు ప్రభుని ఆనుకొని ఆయన సంఘములో సహవాసములో ఎదగాలి. ఆయన అదే మాట్లాడతాడు, నాలో ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలనేదే నా కోరిక. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి బయట పాడేస్తా. బయట పాడేస్తే ఏమైతుంది? రొక్కబడుతుంది. నేలలో ఉండేటువంటి మొక్క ఏమైతుంది? అది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలిస్తుంది. నీ జీవితము నా జీవితం కూడా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించబడాలంటే మనము మంచి నేలలో పడిన విత్తనము వలె ఉంటే మన జీవితము ఆశీర్వదించబడుతుందని, అభివృద్ధి చెందుతుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మనం